హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి కరీంనగర్. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అది నార్మల్ డిగ్రీ సైడ్ ఇటు టెక్నికల్గా కూడా బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ కంప్లీట్ చేసినాక ఒక 2 నుంచి 3 సంవత్సరాలు వాళ్ళ కోర్ సైడ్ అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సిఎస్సి చేసారు అనుకోండి, ఆ సిఎస్సి సైడు అమీర్పేటలోనే ఇంకెక్కడన్నా కోర్సులు తీసుకొని 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల ఆ జాబ్ రాకపోతే మళ్ళీ అప్పుడు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వేనా, ఎస్ఎస్సి ఇటు సైడ్ వస్తూ ఉన్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ అయిపోయాక పీజీ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ గ్రూప్సా లేకపోతే మళ్ళీ ఇటు నేను చెప్పిన ఇప్పుడు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎస్ఎస్సి ఇట్లా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరు లాస్ అవుతూ ఉన్నారంటే మీరు లాస్ అవుతూ ఉన్నారు, మీ విలువైన సమయం లాస్ అవుతూ ఉన్నారు. దాంతోపాటు మీ పేరెంట్స్ కష్టం అనేది వృధా అవుతూ ఉన్నది. ఎందుకంటే డిగ్రీ 3 years, పీజీ 2 years, లేదా ఎంసీఏ అయితే మళ్ళీ 3 years, ఇటు బీటెక్ చేస్తే 4 years, మళ్ళీ ఎంటెక్ చేస్తే 2 years, 6 years. ఇటు చూసుకున్న అటు చూసుకున్న 6 years అయితే టైం వేస్ట్ అవుతూ ఉన్నది. ఈ 6 years తర్వాత మళ్ళీ 1-2 years నువ్వు మార్కెట్లో అనాలిసిస్ చేసి దెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంది, దాంతోపాటు మనీ అనేది వేస్ట్ అవుతూ ఉన్నది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీరు కూడా స్ట్రెస్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు శ్రీధర్ సిసి అనే వ్యవస్థ ఎవ్రీ ఇయర్ శ్రీధర్ సిసి ఆధ్వర్యంలో దాదాపు 4 నుంచి 5,000 మంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సాధిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా శ్రీధర్ సిసి కరీంనగర్లో తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కరీంనగర్ చుట్టుపక్కల 10-15 పట్టణాలు ఉన్నాయి, దాంతోపాటు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. కరీంనగర్ అనే వీటన్నిటికీ హబ్బు. కరీంనగర్లో ఉన్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, కరీంనగర్లో ఉన్న బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డిగ్రీ అయిపోయాక, పీజీ అయిపోయాక, ఇటు బీటెక్ అయిపోయాక, ఎంటెక్ అయిపోయాక ఈ డెసిషన్కి వస్తే వాళ్ళ సమయం కావచ్చు, వాళ్ళ మనీ కావచ్చు వృధా అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళను ఒక డిగ్రీ చేసేటప్పుడే ఆర్ బీటెక్ చేసేటప్పుడే వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఈ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్స్ సాధించే క్రమంలో ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఏ డిగ్రీ కాలేజ్ అయినా కూడా, ఏ బీటెక్ కాలేజ్ అయినా దాదాపు 4 to 4:30 వరకు అయిపోతూ ఉన్నది. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఆల్ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. అందులో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జీకే ఉంటుంది, జిఎస్ ఉంటుంది, దాంతోపాటు ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. ఈ 6 సబ్జెక్టులు కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే క్లియర్ కట్గా చదువుకుంటే అన్ని పోటీ పరీక్షలకు అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి డిగ్రీ 2nd year వాళ్ళు కావచ్చు, డిగ్రీ 3rd year కావచ్చు, బీటెక్ 2nd year కావచ్చు, బీటెక్ 3rd year కావచ్చు, వీళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం ఇది. ఈవినింగ్ వచ్చేసి శ్రీధర్ సిసి ఆధ్వర్యంలో 5:30 నుంచి 8 PM వరకు, 5:30 PM నుంచి 8 PM వరకు బ్యాచ్ అనేది స్పెషల్గా డిగ్రీ దాంతోపాటు బీటెక్ పర్సూయింగ్ వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. దీనివల్ల 5 నుంచి 6 నెలల్లో మీ సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మీరు 10th class క్వాలిఫికేషన్తో కూడిన జాబ్స్ అప్లై చేసుకుంటూ రాస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఉన్న పడ్డ జాబ్స్ మీరు అప్లై చేసుకుంటూ రాస్తారు. ఈ క్రమంలో సక్సెస్ అయ్యి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఆ పోస్టులకు, లేదనుకుంటే అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని డిగ్రీ అయిపోగానే వెరీ నెక్స్ట్ 2-3 monthsలో, వెరీ నెక్స్ట్ 5-6 monthsలో మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ అనుకుంటారో ఆ డ్రీమ్ జాబ్ సాధించవచ్చు. మళ్ళీ చెప్తున్నా, సమయం చాలా విలువైనది. దాంతోపాటు ఈరోజు డిగ్రీ చేసేవాళ్ళు, బీటెక్ చేసే వాళ్ళలో మ్యాక్సిమం అగ్రికల్చర్ మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళే ఉంటా ఉన్నారు. కాబట్టి మన పేరెంట్స్ ఏమనుకుంటారు, డిగ్రీ అయిపోయాక వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు కావచ్చు అనుకుంటారు. బీటెక్ అయిపోయాక నా కొడుకు కాలం మీద నా కొడుకు, నా బిడ్డ కాలం మీద నా బిడ్డ నిలబడతారు అనుకుంటారు. మీరు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల మళ్ళీ సాఫ్ట్వేర్ 3-4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి అది కాకపోతే మళ్ళీ ఇటు సైడ్ వస్తూ ఉన్నారు. బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రైల్వే, ఎస్ఎస్సి, స్టేట్ కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్స్ వస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. దీనివల్ల మన ఫ్యామిలీ యొక్క ఎకనామికల్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది. పేరెంట్స్ నిరుత్సాహానికి గురవుతారు, మీరు కూడా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పరిస్థితి రావద్దు అనుకుంటే మనం డిగ్రీ చేసేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా మనం ప్రిపేర్ కావాలి. రోజు 4 గంటలు ప్రిపేర్ అయితే డిగ్రీ 2nd year డిగ్రీ అయిపోయేసరికి బ్యాంక్ అయినా, ఎస్ఎస్సి అయినా, రైల్వే అయినా ఏ జాబ్ నోటిఫికేషన్ పడితే ఆ జాబ్ కొట్టేయచ్చు. రోజుకి 24 గంటలు ఉంటాయని మీరు కేవలం రోజు 4 గంటలు కష్టపడితే అయిపోద్ది. కాబట్టి మా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. శ్రీధర్ సిసి గురించి మీరు సెర్చ్ చేయాలనుకుంటే జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి శ్రీధర్ సిసి అని సెర్చ్ చేయండి, మన మెయిన్ ఛానల్ ఓపెన్ అవుతుంది. మెయిన్ ఛానల్లో కొన్ని 100 వీడియోలు, 1000 వీడియోలు ఉన్నాయి. వాట్ ఈస్ శ్రీధర్ సిసి?
సో ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, మన సక్సెస్ స్టోరీస్ ఏంటి అని అన్నీ ఉంటాయి. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది, మీకు ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, ఏదైనా సాధించాలనే ఉత్సాహం కూడా వస్తుంది. సో అప్పుడు మమ్మల్ని సంప్రదించండి. సో శ్రీధర్ సిసి అనేది కరీంనగర్లో అంటే తెలంగాణలో 3వ బ్రాంచ్, ఒకటి దిల్సుఖ్ నగర్, ఒకటి అమీర్పేట్, 2 దిల్సుఖ్ నగర్, 3 కరీంనగర్. సో కాబట్టి ఇంత గొప్ప అవకాశం 33 జిల్లాల్లో ఎక్కడ లేదు, ఒక కరీంనగర్లో తప్ప. సో కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మన కరీంనగర్, మన ఓల్డ్ కరీంనగర్ విద్యార్థులు, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కూడా సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు డిగ్రీ అయిపోయిన వెరీ నెక్స్ట్ 6 మంత్స్లో సక్సెస్ అయితే ఆ కిక్కు వేరే ఉంటుంది. సో కాబట్టి నా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద 2 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్ కాల్ చేయండి, మీ డౌట్స్ నివృత్తి చేసుకోండి. ప్రీ ప్లాన్డ్గా ఉండండి. బీటెక్ అయిపోయేసరికి నీ చేతిలో ఒక బీటెక్ అయిపోయిన ఒక పట్ట మాత్రమే కాదు, ఒక జాబ్ లెటర్, కాల్ లెటర్ కూడా ఉండాలి. డిగ్రీ అయిపోగానే డిగ్రీ పట్టా మాత్రమే కాదు, డిగ్రీతో పాటు డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఒక కాల్ లెటర్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. దానికి సర్వీస్ ఇవ్వడానికి శ్రీధర్ సిసి 24/7 మీ గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాం. సో కాబట్టి ఇట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గొప్ప అవకాశాన్ని మీరు మీ డిగ్రీ పరిచయం, మీ బీటెక్ పరిచయం చేసే ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా ఈ అవకాశాన్ని షేర్ చేయండి. సో మీకు దాంతోపాటు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో మీ సక్సెస్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది, వాళ్ళ సక్సెస్లో మీ భాగస్వామ్యం ఉంటుంది, మీ అందరి సక్సెస్లో శ్రీధర్ సిసి భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.